Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Zechariah, chapter 2, verse 5. నేటి దినం మన ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. For I say the Lord will be unto her a wall of fire round about, and there will be the glory in the midst of her. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. There are many times in life where we can feel like God does not care about us. మన జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు నా గురించి పట్టించుకోవడం లేదనేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. God can seem so far away when we are going through life struggles. అట్లా మన జీవితంలో మనం కష్టాలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. The people in the days of Ezra, Haggai and Zechariah felt the same way. ఎజ్రా, హగ్గై, జకర్యా కాలంలో ప్రజలు కూడా ఇట్లాగే అనుకున్నారు. And they had come back to do God's work, but it was not going well. వారు దేవుని పని చేయాలని తిరిగి వచ్చారే కానీ అది ముందుకు సాగడం లేదు. In trying to serve the Lord, the people were experiencing resistance and ridicule. దేవుని సేవించే ప్రయత్నంలో ప్రజలు అన్ని అపహాస్యం, హేళనలు ఎదుర్కొన్నారు. So God sent Haggai and Zechariah to encourage the people to continue the work of the Lord. అప్పుడు దేవుడు హగ్గై, జకర్యాలని ఈ ప్రజలు పనిని ముందు కొనసాగించడానికి ప్రోత్సహించమని పంపించారు. So the encouraging messages of Zechariah can give us the same encouragement when we need to see how much God cares for us. జకర్యా యొక్క ప్రోత్సాహకరమైనటువంటి ఆ సందేశంలో మనం కూడా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క అవసరత మనకు ఎంత ఉంటుందో, ఆ దేవుడు మనల్ని ఎంతగా మన గురించి జాగ్రత్త వహిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. The second chapter of Zechariah is going to give 3 encouraging pictures showing how God cares for them. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు వారిని ఎంతగా పట్టించుకుంటున్నాడనే దానికి ప్రోత్సాహకరమైనటువంటి 3 దృశ్యాలు మనం చూడొచ్చు. In verses 1 to 5, 1 నుండి 5 వచనాల్లో Zechariah's vision begins by seeing a man with a measuring line in his hand. జకర్యా ఒక దర్శనాన్ని, ఒక వ్యక్తి కొలనూలు చేత పట్టుకున్నవాడుగా కనబడ్డాడు. Going to measure the length and width of Jerusalem. యెరూషలేము యొక్క వెడల్పు, పొడవు ఎంతైనది ఆయన కొలవనే ఉన్నాడు. Now this is already a hopeful picture because it is showing the restoration of the city. ఇది నిరీక్షణతో కూడిన దృశ్యమే, ఎందుకంటే పట్టణం అనేది మరలా సమకూర్చబడి పూర్వ వైభవానికి రాబోతుంది. Jerusalem had been destroyed by the Babylonians. యెరూషలేము బబులోనీయుల ద్వారా ధ్వంసం చేయబడింది. The people have come back and are desiring to rebuild the temple. ప్రజలైతే తిరిగి వచ్చారు, ఈ మందిరమును మరలా నిర్మించాలనే ఆశ కలిగి ఉన్నారు. But the city remains in ruins. కానీ ఆ పట్టణము ఇంకనూ శిథిలావస్థలోనే ఉంది. So the vision shows a man determining to measure the city of Jerusalem. కాబట్టి దృశ్యం దర్శనం ఏం చూపిస్తుంది, ఒక వ్యక్తి ఆ పట్టణం యొక్క ప్రాకారాలు మరలా నిర్మించాలనుకుంటున్నాడు. But look at what happens next. కానీ తర్వాత ఏం జరిగింది చూడండి. An angel tells another angel to go and tell the man that there is no need to measure the walls of Jerusalem. ఒక దూత మరి ఒక దూతతో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో చెప్పు, ఇకను నువ్వు యెరూషలేమును కొలవలసిన అవసరం లేదు. The new Jerusalem is going to be inhabited without walls. నూతన యెరూషలేము అనేది ప్రాకారం లేనటువంటి నివాస స్థలంగా ఉండబోతుంది. Because there are going to be many people and so many animals in it. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు రానై ఉన్నారు, ఎన్నో జంతువులు కూడా ఉంటాయి అక్కడ. The picture is that there are going to be so many people living in the city that there will be too many for walls. ఈ దృశ్యము ఏం చూపిస్తుందంటే, ప్రజలు ఎంత విస్తారంగా ఉంటారంటే ఇక దానికి ప్రాకారాలే అవసరం ఉండదు. The people are going to spread all over New Jerusalem and that having walls would be impossible. ప్రజలు నూతన యెరూషలేములో ఎటు చూచినా గానీ జన సమూహం ఉండబోతుంది, దానికి ప్రాకారాలు అవి దానికి సరిపోనట్టుగా ఉంటాయి. Now anyone in ancient times hearing that they would live in a city without walls, you would be thought of as crazy. పురాతన కాలంలో ఎవరైనా ప్రాకారాలు లేని పట్టణంలో నివాసం ఉంటున్న వ్యక్తిని గాని చూస్తే ప్రజలు ఏమనుకుంటారంటే పిచ్చి పట్టిందా అనుకుంటారు. Walls are what kept the enemy out back then. ప్రాకారాలు అనేవి శత్రువుని బయట ఉంచేస్తే లోపలికి రాకుండా Every అడ్డుకుంటుంది. city needed to have walls for their protection
of the people who lived in the city. ప్రతి పట్టణానికి ఆ పట్టణంలో నివసించే ప్రజలకి ప్రాకారాలు శత్రువుల నుండి కాపాడేదానికి ఉంటాయి. But notice what God says in verse 5. అయితే 5వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. New Jerusalem will be a city without walls. నూతన యెరూషలేము అనేది ప్రాకారములు లేని పట్టణంగా How will ఉంటుంది. that be possible? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? How can the people possibly live in such a situation? అలాంటి పరిస్థితిలో ప్రజలు ఎట్లా నివసిస్తారు? God says that he will be a wall of fire around it and glory within it. దేవుడు చెప్పినాడు, దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను, God నేను is- దాని మధ్య నివాసనే మహిమకు కారణంగా ఉంటాను. God is going to be your defense and protection. దేవుడే నీకు భద్రతగా ఉంటాడు, నిన్ను కాపాడువాడుగా And ఉంటాడు. this image is reminiscent of the time of Israel Exodus. ఈ దృశ్యం అనేది మనకి ఇశ్రాయేలీయుల యొక్క నిర్గమనం గురించి జ్ఞాపకం When the చేస్తుంది. people had come to the Red Sea ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు and the Egyptians were coming after them, ఐగుప్తీయులు వాళ్ళని తరుముతూ ఉన్నప్పుడు we read that God became a wall of cloud between the Egyptians and Israelites, protecting them and giving them light. దేవుడు ఐగుప్తీయులకి ఇశ్రాయేలుకి మధ్య మేఘ స్తంభముగా వచ్చి ఒక ప్రాకారముగా ఉండి వెలుగుని తన ప్రజలకైతే వెలుగునిచ్చేవాడుగా ఉన్నాడు. That we read in Exodus 13 అది నిర్గమకాండం 13వ అధ్యాయంలో verses 21 and 22. 21, 22 వచనాలు, Also in 14 verses 19 and 20. 14వ అధ్యాయం 19, 20 వచనాలు కూడా మనం చదువుతాం. The people did not need a wall because God was their wall. ప్రజలకి ప్రాకారం అవసరం లేకుండా పోయింది. ఎందుకని? దేవుడు తానే వారికి ఒక ప్రాకారంగా ఉండినాడు. God was their light, their protection and their help. దేవుడు వారికి వెలుగుగాను వారికి కాపాడువాడుగా ఉండినాడు, వాళ్ళకి ఆయన సదుపాయం ఇచ్చేవాడుగా ఉండినాడు. This is what God is showing. ఇదే దేవుడు చూపిస్తా ఉన్నాడు. This new Jerusalem is going to have so many people in it that there cannot be walls. ఈ నూతన యెరూషలేములో ఎంతో మంది విస్తారమైనటువంటి జనములు ఉండబోతున్నారు, దానికి ప్రాకారాలు ఉండవు. But that is going to be a safe city because God will be a wall of fire around it. అయితే ఆ పట్టణం ఎంతో భద్రతగా ఉన్న పట్టణంగా ఉంటది, ఎందుకంటే దేవుడు తానే ఆ పట్టణమునకు అగ్ని ప్రాకారంగా And he ఉండబోతున్నాడు. will be in the city as a glory of it. ఆయన ఆ పట్టణం మధ్య మహిమకు కారణంగా ఆయన నివసిస్తాడు. This city is exactly what God promised to Abraham in Genesis 15:5. ఈ పట్టణం అబ్రహామునకు దేవుడు ఆదికాండ 15వ అధ్యాయం 5వ వచనంలో వాగ్దానం చేసిన పట్టణం. Abraham was told that his offspring would be more numerous than the stars of the sky. అబ్రహాం యొక్క సంతతి వారు, ఆ సంతానము ఆకాశ నక్షత్రముల కన్నా విస్తారముగా ఉంటారని చెప్పినారు దేవుడు. Friends, we can clearly realize that this never happened in a physical, observable way in the history of Jerusalem. స్నేహితులారా, భౌతికంగా ఇశ్రాయేలు యొక్క చరిత్ర లేదా యెరూషలేము యొక్క చరిత్రలో అట్లాంటి జరగలేదు. Jerusalem was rebuilt with walls. యెరూషలేము అయితే ప్రాకారాలతో కూడా పునర్నిర్మించబడింది. In fact, by the time of the 1st century, Jerusalem had 3 separate walls that had been built around it. వాస్తవంగా మొదటి శతాబ్దంలో యెరూషలేము 3 సార్లు 3 walls are around the city. ఆ పట్టణానికి చుట్టూ కూడా 3 ప్రాకారాలు ఉన్నాయి. Not only this, అంతేకాకుండా remember that the book of Nehemiah is about how he returned to build the walls of the city. నెహెమ్యా గ్రంథంలో జ్ఞాపకం ఉంచుకోండి, ఏ రీతిగా ప్రాకారాలు నిర్మించడానికి ఆయన తిరిగి వచ్చాడో చూస్తాం. Why did God send Nehemiah to rebuild the walls of Jerusalem when Zechariah said that New Jerusalem would not have walls? ఎప్పుడైతే దేవుడు జకర్యాతో నూతన యెరూషలేమునకి ప్రాకారాలు ఉండవని చెప్పాడు కదా, మరి ఎందుకని నెహెమ్యా మరలా ఆ పట్టణం ప్రాకారాలు కట్టడానికి పంపించబడ్డాడు? And the reason why is this prophet is speaking of a greater glory to come that these people understood. ఈ ప్రవక్త అంతకు మించినటువంటి ఆ మహిమ చూడబోతున్నారు, ప్రజలు గ్రహించాలని ప్రవక్త చెప్తున్న సంగతులు మనం చూస్తున్నాం. This New Jerusalem was a powerful kingdom of ఈ God. నూతన యెరూషలేము ఎంతో శక్తివంతమైన దేవుని రాజ్యముగా The ఉండబోతుంది. number of people in this kingdom would be too many to count. ఈ రాజ్యములో ప్రజలు లెక్కింప శక్యము కానంత విస్తారమైనటువంటి జన ప్రవాహం ఉంటుంది. We see this in the book of Acts where multitudes upon multitudes are coming to Jesus and belonging to his kingdom. ఇది అపోస్తల కార్యం మనం చదవచ్చు. జన సమూహములు దేవుని యొద్దకు వచ్చట, వారు దేవునికి రాజ్యముగా ఏర్పడటం మనం చూస్తాం. The church was multiplying సంఘము విస్తరిస్తా in ఉంటుంది. Acts 9:31. అపోస్తల కార్యములు 9:31. So please think about the kingdom of God since its arrival when Jesus came. కాబట్టి యేసు ప్రభువారు వచ్చినప్పటి నుంచి ఒకసారి దేవుని యొక్క రాజ్యం గురించి మీరు ఆలోచన How many చేయండి. people belong to it? ఎంతమంది ఈ రాజ్యానికి చెందిన వారు ఉన్నారు? See, our country does a census every 10 years
to know how many people are there so that we can have proper representation along with the other benefits. మన దేశానికి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు వేస్తుంటారు. తద్వారా ఈ ప్రజలకి అవసరాలు ఏమున్నాయో, వారికి మనం ఏమి సదుపాయాలు ఇవ్వగలమో వాటి గురించినటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. But think about this. అయితే దీని గురించి ఆలోచన The చేయండి. number cannot be, our number can be counted. అంటే మన సంఖ్య అయితే లెక్కించవచ్చు. But this kingdom of God is going to be so large that a city with walls could not hold it. అయితే దేవుని రాజ్యము ఎంత గొప్పదిగా ఉంటుందంటే దానికి ప్రాకారాలు ఇక ఉండవు, God కట్టనేరబడవు. is the only protection they need. అయితే వారి దేవుని యొక్క అవసరత, దేవుని కాపుదలే వాళ్ళకి అవసరమైంది. So you are not alone. కాబట్టి నీవు ఒంటరి వాడు You కాదు. have God as your walls of fire around you. దేవుడే నీకు అగ్ని ప్రాకారముగా నీ చుట్టూ ఉన్నాడు ఆయన. And you have so many people who are joined with you in faith that we all could not live in a city with walls. విశ్వాసం బట్టి నీతో కూడా కలిసినటువంటి ప్రజలు ఎంతో మంది, వారికి ప్రాకారాలు పట్టవు, సరిపోయి. Even though time and geography separate us. చూడండి, కాలము భౌగోళికమైనటువంటి స్థితిగతులు మనల్ని వేరు చేసిన. Yeah, some people belong to the last century. Today time has separated us. We are in this century. కొంతమంది పోయిన శతాబ్దానికి చెందినవారు, ఇప్పుడు కాలం ఏం చేసింది, మనం ఈ శతాబ్దానికి చెందినవారు, ఇది విడదీసింది. And geographically also we are in different places. భౌగోళికంగా కూడా మనం చూసినప్పుడు వేరు వేరు ప్రాంతాలు, దేశాల్లో ఉంటున్నాం. So even though time and geography, if they separate us, కాలము భౌగోళిక స్థితులు మనల్ని అవి వేరు చేసినా గానీ there are too many people to begin to count who belongs to the Lord. ఎవరు దేవునికి చెందినవారో లెక్కించడం అనేది అసాధ్యమైనది. So do not be discouraged. కాబట్టి నువ్వేమి You నిరుత్సాహపడవు. are not alone. నువ్వు ఒంటరి వాడో కాదు. Later from verses 6 to 9, తర్వాత 6 నుండి 9 వచనాల్లో మనం God చూస్తే says that they are apple of his eye. దేవుడు ఏమనంటే, నా కనుగుడ్డు లాంటి వాడివి. What a protection guarantee. చూసారండి, ఎంతటి భద్రత అనేది, ఎంత నిశ్చయతతో ఇస్తున్నాడు ఆయన. As children of God, దేవుని పిల్లలుగా we are having Z++ category of protection. మనకున్నటువంటి భద్రత మాటకు వస్తే Z++ కేటగిరీ లాంటి భద్రత What a మనకి. blessed people are we. మనము ఎంత ధనిలం మనం. If so, ఒకవేళ అదే అయితే have you become his child? మరి నువ్వు ఆయన బిడ్డవయ్యావా? Come to Jesus and accept him as your personal savior by confessing your sins. యేసు చెంతకు వచ్చి నీ పాపములను ఒప్పుకుంటూ ఆయనకి బిడ్డగాను కావాలి. And be washed by his precious blood. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడాలి. May God help you to take such a decision. ఇలాంటి తీర్మానం నువ్వు చేసుకున్నట్టుకు దేవుడు నీకు సహాయం May చేయను. God keep you under his protective care. దేవుడు నీకు కాపుదల ఇచ్చినటువంటి ఆ భద్రత వలయంలో నేను ఉంచును How గాక. will you know that God cares for you? దేవుడు నీ గురించి నీ ఇంత జాగ్రత్త వహిస్తున్నాడు ఎట్లా తెలుస్తుంది? How will you know that you belong to God? నీవు దేవునికే చెందిన వాడివి అని ఎట్లా తెలుస్తుంది? How will you know that you have been restored to the Lord? నీవు దేవుని కొరకై మరలా సమకూర్చబడ్డవాడివి అని ఎట్లా తెలుస్తుంది? Jesus came so that you could return to him and belong to a kingdom without walls, because God will be the wall of fire around you. నువ్వు ఆయన చెంతకు వచ్చి ఆ పట్టణానికి ఇక ప్రాకారాలు లేవు, నువ్వు ఆయనకి చెందిన వాడుగానే ఉండులాగన యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినాడు. And he will be a wall of fire around you. ఆయన అన్ని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. Jesus came so that you could leave the worldly thinking and culture of Babylon and belongs to the Lord. లోక సంబంధమైనటువంటి బబులోను సంబంధమైనటువంటి సాంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలన్నీ విడిచిపెట్టి దేవునికే నువ్వు చెందినవాడుగా ఉండాలని యేసుప్రభు వారు వచ్చినారు. Jesus came so that you would see that you are the apple of God's eye. నీవు దేవుని ఒక కనుగుడ్డు లాంటి వాడుగా ఉండాలనే కదా యేసుప్రభు వారు వచ్చారు. You are precious to the Lord. నీవు దేవునికి ఎంతో ప్రశస్తమైన వాడు. He will protect you like we would protect our own eye. ఆయన నిన్ను ఎంతగా కాపాడతాడంటే మన కనుగుడ్డుని మనం ఎట్లా కాపాడుకుంటామో అంతగా దేవుడు మనల్ని కాపాడతాడు. Jesus came so that God could be in our midst and be with us, because we are made holy by the blood of the Lamb. దేవుడు మన మధ్యలో మనలో ఉండాలని, ఎందుకని మనం ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ జనాంగంగా చేయబడ్డాం కాబట్టి ఆయన మధ్యలో నివసించలాగానని ఆయన యేసుప్రభు వారు వచ్చారు. So what more can God do to show how much he cares for his people? దేవుడు తన ప్రజల కొరకై ఎంతగా ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడో ఇంతకు మించి ఇంకేం చెప్పగలం మనం? What more can God do show how much he cares for you? నీ గురించి ఆయన ఎంతగా పట్టించుకుంటున్న, జాగ్రత్త వహిస్తున్నాడనే దానికి మించి ఇంకేం చెప్పగలం? Praise the Lord, because he came and he is living among us, and from his fullness we have all received grace after grace. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చాడు, మన మధ్య నివసించాడు, కృప వెంబడి కృపని మనం అనుభవిస్తా ఉన్నాం. So we are protected people. కాబట్టి మనము ఎంతో భద్రపరచబడిన ప్రజలం. Oh, we are very precious people. మనము ఎంతో ప్రశస్తమైన వారం. We are in the hands of God. మనము దేవుని చేతుల్లో ఉన్నవారు. Oh, what a wonderful privilege it is. ఎంత అద్భుతమైన ఆధిక్యత. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవ, what a wonderful promise it is. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. They want to be a wall of fire around us. నీవు మా చుట్టూ అగ్ని ప్రాకారముగా They ఉండాలనుకున్నావు. want to, oh Lord, be the glory in our midst. మా మధ్యలోను మహిమ కారణభూతుడిగా Oh Lord, they ఉండాలనుకున్నావు. want to see us as the apple of the eye. మమ్మల్ని నీ కనుగుడ్డులాగా చూడాలనుకున్నావు. Oh Lord, they are preparing us to the new Jerusalem without ఓ walls. ప్రభు, ప్రాకారాలు లేని నూతన యెరూషలేము కొరకే మమ్మల్ని అందరిని సిద్ధపరుస్తున్నావు. Today, time and geography must have kept us far from one another. ఈ దినమైతే కాలము, భౌగోళిక స్థితిగతులు మనం ఒకరి నుండి ఒకరిని మాకు వేరు చేసినవిగా But ఉండొచ్చు. a day is going to come. అయితే ఒక దినం రాబోతుంది. We will be in the new kingdom of God. మేమందరం కూడా నూతనమైనటువంటి దేవుని We will be in రాజ్యంలో the new ఉండబోతున్నాం. Jerusalem. నూతన యెరూషలేములో Nobody ఉండబోతున్నాం. can separate us. ఇంకెవ్వరు మమ్మల్ని వేరు చేయలేరు. Always we will be with you praising you. మేము ఎల్లప్పుడు కూడా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ మీతోనే ఉండబోతున్నాం. Lord, prepare us for that day దేవా, ఆ దినం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. and guide us throughout this ఈ day, దినమంతా కూడా మమ్మల్ని మీరే నడిపించండి. bringing all of us under the sprinkling of thy precious blood. We do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా అమూల్యమైన మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల సాటిలేని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.